హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 7th ఆగస్ట్ 2025. ఈరోజు మార్కెట్లో నిఫ్టీ ప్రధానంగా ఏ విధంగా మార్కెట్లో మూమెంట్ వచ్చే అవకాశం ఉంది? ఇంట్రాడే ట్రేడర్స్ ఏదైతే నిఫ్టీ స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళకి ముందుగా ఎవ్రీ వీక్ కూడా ఒక 2 మెంబర్స్ మనం తీసుకుంటున్నాం. 2 days ఫండమెంటల్స్ క్లాస్ చెప్పిన తర్వాత ఒక 5 days లైవ్ మార్కెట్ కూడా మన వాళ్ళకి ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలన్నది అంతా కూడా సూచనలు ఇచ్చి డ్రైవ్ చేసి వాళ్ళకి ఆ ట్రేడ్ సెటప్, ఆ వ్యూ ఎలా చేయాలి, ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలన్నది నిన్నటి రోజున ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ వ్యూ చేసిన వెంటనే ఈరోజు 9:15 9:30 కల్లా వ్యూ చేసిన వెంటనే మార్కెట్ డౌన్ ట్రెండ్కి వస్తుంది అనుకున్నప్పుడు అది మనం ఏదైతే నిఫ్టీ 24,800 పుట్ను మనం ఏ విధంగా బై చేసామో, ప్రాఫిట్ తీసామో అన్నీ కూడా మనకి 700 కానీ 600 మనం ఏదైతే చేసామో దానికి సంబంధించిన అన్ని కూడా టెలిగ్రామ్లో నీట్గా ఇవ్వడం జరిగింది. స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయొచ్చు, ఒక సింగిల్ స్టాక్లో తీసుకుంటే ఏ విధంగా చేయొచ్చు, అదేవిధంగా మన స్టూడెంట్స్ ఏ విధంగా చేశారు అన్నదంతా కూడా టెలిగ్రామ్లో ఇన్ డీటెయిల్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మార్కెట్ 24,600 బిలో మార్కెట్ టచ్ చేయనంత వరకు కూడా మార్కెట్ కొంచెం టేక్ ఆఫ్ అవడానికి అవకాశం దొరుకుతుంది. ఏదైతే ఈ రోజు కొంచెం పాజిటివ్గా ఉన్నా మళ్ళీ మార్కెట్లో ఏదైతే 24,600 సపోర్ట్గా తీసుకుని మార్కెట్ బౌన్స్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 25,000 పైన సస్టైన్ అవుతేనే మళ్ళీ ర్యాలీ తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం కన్సాలిడేషన్లో ఉంది. కానీ స్వింగ్ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఐదర్ బై సైడ్ ఆర్ డౌన్ సైడ్, అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ఏదైనప్పుడు కూడా మనకి ఈజీగా డ్రైవ్ చేసుకోవడానికి అవకాశం అయితే మనకు దాంట్లో క్యాష్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. దాంట్లో మీకు ట్రేడ్ సెటప్ ఎలాగ అన్నది చేసుకోగలిగితే, ట్రేడ్ సెటప్ పెర్ఫెక్ట్గా పెట్టుకుని ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలన్నది కానీ మీరు బాగా నేర్చుకోగలిగితే, దానికి కేవలం ట్రేడ్ సెటప్, దాన్ని చేసుకునే ట్రైనింగ్ విధానం తెలుసుకుంటే, దాని బేస్ తెలుసుకోగలిగితే ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి మీరు ప్యాషనేట్ అయ్యి డెడికేట్ అయ్యి మీ దగ్గర ల్యాప్టాప్ ఉండి ఇన్వెస్ట్మెంట్ నాట్ మోర్ దాన్ 2 lakhs 1 lakh ఆర్ 2 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉండి చేయాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేస్తే దానికి సంబంధించిన సెటప్ కానీ, దానికి సంబంధించిన ట్రైనింగ్ కానీ ఏ విధంగా ఉంటుంది అన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్తాం. అట్ ద సేమ్ టైం ఈ రోజున ఏదైతే మనకి నిన్నటి రోజున ఆర్బీఐ పాలసీ ఉంటామో అది గ్లోబల్ అన్సర్టైనిటీ ఉండటం వల్ల మార్కెట్ అంతా కూడా స్తబ్దంగానే డౌన్ ట్రెండ్కి వచ్చి ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర ఆగిందన్న విషయాన్ని అంతా కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాము. తర్వాత ఈ రోజున మనం కొంచెం నోటిఫై చేయవలసిన ఏదైతే ఏషియన్ పెయింట్స్ కానీ, స్విగ్గీ కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్, అదాని పోర్ట్స్, అదాని పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్, అదేవిధంగా జేఎస్ఎల్ జిందాల్ స్టెయిన్లెస్, ఈ స్టాక్స్లో మార్కెట్లో మంచి మూమెంట్ కంటిన్యూ అవడానికి, టేక్ ఆఫ్ అవడానికి, కంటిన్యూ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే కాలేదో మళ్ళీ ఇక్కడ చూద్దాము. ఏదైతే చెప్పిన వాటిలో టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఏషియన్ పెయింట్స్ మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి రెడీగా టేక్ ఆఫ్ అయింది. కాబట్టి 2000 ఏదైతే 2370 380 400 2400 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయింది. ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం స్విగ్గీ మార్కెట్లో ఏదైతే ర్యాలీ ఉందో ఆ ర్యాలీ మధ్యలో చిన్న బ్రేక్ వచ్చినప్పుడు కూడా అది కంటిన్యూ అవడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదే హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా మార్కెట్లో హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, ఎస్బీఐ లైఫ్ కానీ, ఎస్బీఐ కార్డ్ కానీ, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఈ 4 స్టాక్లో కూడా మీరు ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. అది మంచి మంచి పరిణామంగా మీకు మంచి అవకాశం అయితే ఉంటుంది. బాగా మార్కెట్లో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా జేఎస్ఎల్ కూడా మనకి జిందాల్ స్టెయిన్లెస్ అన్నది కూడా నేను మీకు ఇక్కడ చెప్తాను. ఇది కూడా మంచి మూమెంట్ అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. ఎట్ ద సేమ్ టైం ఏదైతే డబుల్ టాప్ని మనకి రీచ్ అయ్యి మనకి టేక్ ఆఫ్ అవుతుంది. కాబట్టి మనకి అక్కడ నుంచి మార్కెట్లో కొంచెం మూమెంట్ తీసుకునే అవకాశం ఉంది. అదాని పోర్ట్ కూడా మార్కెట్లో కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ ర్యాలీ తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే మనకి 1200 దగ్గర, 1200 దగ్గర, 1150 రూపాయల దగ్గర మనం ఏదైతే రికమెండ్ చేస్తే 1400 1500కి వెళ్ళిందో మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ అయితే మళ్ళీ 1800 వరకు కూడా వెళ్ళడానికి మంచి స్కోప్ అయితే ఉంది. ఇట్స్ ఏ కపుల్ ఆఫ్ క్వార్టర్లు చూసుకున్నట్టయితే మంచి 25% నుంచి 50% వరకు ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా హోల్డ్ చేయండి. అదేవిధంగా నేను ఇందాక చెప్పిన విధంగా లాస్ట్ వీక్ ఏదైతే 2 మెంబర్స్కి చెప్పానో వాళ్ళందరూ ఏదైతే స్లో అండ్ స్టడీగా చేస్తున్నారో అవన్నీ కూడా మీకు స్క్రీన్ షాట్స్ పెడుతున్నాను. మీరు డైలీ ఒక 5,000 to 10,000 రూపీస్ని ఒక 1 month ప్రాక్టీస్ చేస్తే అక్కడ నుంచి ఇట్స్ నెంబర్ గేమ్. మీకు 20,000 అయినా 40,000 అయినా, బట్ సెటప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సెటప్ని అవగాహన చేసుకోవాలి, ఆ సెటప్ తెలుసుకోవాలి, ఎగ్జిక్యూషన్ ఎలాగన్నది నేను చెప్పిన వేలో మీరు ప్రాక్టీస్ చేస్తే, నేను చెప్పిన విధంగా మీరు వ్యూ చేయగలిగితే ఈజీగా మార్కెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చాలామంది చేస్తున్నా సరే ఎవరైతే మనకి 2 మెంబర్స్ కన్ఫర్మ్ చేస్తారో వాళ్ళకే మనకి ఎవడు ఉంది ఎప్పటికప్పుడే తీసుకున్నా. ఆల్రెడీ నేను నెక్స్ట్ వీక్ నేను ఉంటాను సార్ అన్నా సరే మనం యాక్సెప్ట్ చేయము. మళ్ళీ అందుకునే మనం, ఎందుకంటే ఏ వీక్ ఆ వీకే మనం తీసుకుంటాం. కాబట్టి ఈ వీక్ అవసరమైన వాళ్ళు ఇవాళ రేపట్లో మీరు కన్ఫర్మ్ చేసుకుంటే దాని ప్రకారం మనం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.